ఎన్టీఆర్ మార్గ్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, పీజీఆర్ ఫ్లైఓవర్, నాయని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, మాధవరెడ్డి ఫ్లైఓవర్, ఆర్పి రోడ్, రాజ్ భవన్ రోడ్ అని ఎన్నో పేర్లతోటి ఉన్నాయి హైదరాబాద్ల రోడ్లు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ట్రంప్ రోడ్ ఎక్కి ఓ పర్లంగ్ దూరం సీదా వస్తేవంటే మా ఆఫీసే తమ్మి. కాకా నేను రతన్ టాటా రాస్తా ఎక్కిన ఆల్రెడీ, నువ్వు కూడా వచ్చాయి. మళ్ళా గూగుల్ స్ట్రీట్ కాడ రైట్ తీసుకొని జరంత ముంగటి పోతే చాలు విప్రో జంక్షన్ ఉంది గారా, దాని ఎదురుగానే మేము ఉండేది. అబ్బా మైక్రోసాఫ్ట్ రోడ్ దానికి రారా, నేను ఆడ కలుస్తా. అవునా, మన హైదరాబాద్ లా గీ రోడ్లు 7 ఉన్నాయని పరిశాన్ అయితాన్రులే, కానీ 4 వద్దులైతే ఇట్లనే విలుసుకోబోతున్నాం. మళ్ళా దునియాల పేరువైన లీడర్లు, బిజినెస్ మ్యాన్లు, గొప్ప గొప్పోళ్ళు, పెద్ద పెద్ద కంపెనీల పేర్లను మన సిటీ రోడ్లకు పెట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అట్లయితే మంచి మంచి కంపెనీలు మన కాడికొస్తాయి. మన పట్నం పతారా ఇంకింత పెరుగుతుందనే ఆపొచ్చనా. హగో గందుకే అమెరికా దేశం ఆఫీస్ ఉండే రోడ్డుకు ఆ దేశం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పెడతాన్రు. ఆ ఆఫీస్ వాళ్ళు సెంటర్ వాళ్ళు ఓకే అనుడే ఆల్చం, బోర్డు మారుతూనే ఉంటదట. Yesterday, Honorable Chief Minister has decided to name a street in the city, a very prominent street in the city, after President Trump. So do tell this to him that there is a road in Hyderabad named after him. అట్లనే ఔటర్ రింగ్ రోడ్ కెళ్ళి ఫ్యూచర్ సిటీని కలిపే రోడ్ కు రతన్ టాటా పేరు ఫైనల్ అయింది. సాఫ్ట్వేర్ కంపెనీలు బగ్గున్న ఏరియాలను గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షన్ అని పిలుచుకుంటాం. ఇప్పటికైతే ఈ పేర్లు ఇంకిన్ని తెలిసినాక ఏ రోడ్డు పేరేం పెట్టిండ్రో మళ్ళపరి చెప్తాం, తీయుర్రి.